కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని. వాస్తవం ఇప్పుడు కేసీనేని కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? అవును, కేసీనేని కుటుంబంలో అన్నా తమ్ముల మధ్యన వైరం తెచ్చింది ఎవరు? కరెక్ట్గా చెప్పాలంటే కుటుంబాల్లో చిచ్చు అనే పదానికి నాకు అదే నవ్వు వస్తుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు గురించి మాట్లాడితే ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? అంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించి కొడుకులకి తండ్రికి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? తోడళ్ళ మధ్య చిచ్చు ఎవరు? రాజేష్ అంటే కేసీఆర్ నానిని దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మకంగానే చిన్నిని తీసుకొచ్చారా టీడీపీ అధిష్టానం? ఖచ్చితంగా. అంటే కేసీఆర్ నానిని దెబ్బని కాదు, నాని ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతున్నాడో ఆటోమేటిక్గా ఇంకొకళ్ళ వెంటనే దొరికేశాడు. డబ్బులు ఉన్నటువంటి వాడు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసేటువంటి వాడు దొరికేశాడు. కేసీఆర్ నాని సోదరుడు అనగానే సరిపోతుంది అనుకున్నారు. ఇంకా అంతకంటే ఇంకొకళ్ళు ఎవరైనా దొరుకుంటే చూసేవాళ్ళేమో. అతను దొరికేసాడు కాబట్టి తీసుకున్నారు. కానీ ఇమేజ్ పలుకుబడితో పోలిస్తే ఈయనతో ఉన్నంత ఆయనకి లేదు కదా, ఉండదు కదా. నానికి మాత్రం స్టార్టింగ్ ఏమైనా ఉంటుందండి? ఎవరో ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏమైందని అక్కడ